హాయ్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఐటమ్స్. ఈ వీడియోలో మనము వాంగీబాత్ పొడితో వాంగీబాత్ రైస్ ప్రిపరేషన్ చూద్దాము. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఆవాలు, జీలకర్ర, ముందుగా వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న చింతపండు, పచ్చిమిరపకాయ చీలికలు, కరివేపాకు, రుచికి తగినంత సాల్ట్, కొత్తిమీర, శనగబ్యాళ్ళు, మినపప్పు, పల్లీలు, క్యాప్సికమ్. కావాలంటే బ్రింజల్ కూడా తీసుకోవచ్చు. మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వాంగీబాత్ పౌడర్. ఇప్పుడు తాలింపు వేసుకోవడం చూద్దాము. తాలింపు వేయడం అందరికీ వచ్చు, కానీ నేను ప్రాసెస్ చూపిస్తున్నాను అంతే. ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం దోరగా వేగిన తర్వాత శనగబ్యాళ్ళు, మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. శనగపప్పు కూడా కొద్దిగా దోరగా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం ఇలా మాడకుండా మంటని సిమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా జీలకర్ర కూడా ఫ్రై అయినాక మనం వంకాయలైనా వేసుకోవచ్చు, క్యాప్సికమ్ అయినా వేసుకోవచ్చు. ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ చీలికలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కొంచెం చిటపటమన్న తర్వాత కొంచెం అర టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి వీటిని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనము చింతపండు పులుసును కూడా చేసుకుందాము. ఇలా పచ్చిమిరపకాయలు కావాలనుకుంటే ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, వద్దు అనుకుంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా నానబెట్టిన చింతపండు పులుసుని మనం కొద్దిగా వాటర్ వేసుకొని తిక్కుగా పులుసుని చేసుకుంటే పులుసు ఫాస్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు మనకు పులుసు ఫ్రై అవ్వడానికి కొంచెం మనము టేస్ట్కి తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్లోనే మనం కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి టేస్ట్ చేసుకొని కావాలంటే తర్వాత మనం రైస్ని టేస్ట్ చేసుకొని తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అందుకే నేను అర స్పూన్ మాత్రమే యాడ్ చేశాను. ఇలా పులుసు ఆయిల్ వస్తుంటే వదులుతుందంటే మనకు పులుసు ఉడికినట్టు. ఇప్పుడు పులుసు ఉడకగానే మనం ముందుగా నానబెట్టి వండుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ అంతా పులుసుకు పట్టే విధంగా యాడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న తాలింపు గింజలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వాంగీబాత్ పౌడర్. ఇప్పుడు ఇది 2 టీ గ్లాస్ అంటే 200 గ్రామ్స్ రైస్కి 3 స్పూన్స్ యాడ్ చేశాను. మీకు ఇంకా స్పైసీ కావాలనుకుంటే పౌడర్ని ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. అంతే, వాంగీబాత్ రైస్ ఐటమ్ సింపుల్ కదా. ఇప్పుడు స్క్రీన్పై ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మన వాంగీబాత్ పౌడర్ని ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.